सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. ప్రతి వ్యక్తి సుఖం కాంక్షించడం చాలా సహజం. సుఖం, శాంతి. ఆ సుఖశాంతుల కోసమే 3 సాధనాలు, 3 విషయాల్ని సాధించడానికి. 3 విషయాలు ఏమి సాధించాలనుకుంటున్నాడు మనిషి అంటే, ఉపాధి, ఆరోగ్యకరమైనటువంటి శరీరం కావాలని, మంచి ఉపాధి కావాలి. ఇది ఒక సాధన, సాధ్యం. మంచి ఆరోగ్యాన్ని సాధించాలి నేను అనుకోవడం సాధ్యం. నేను ఉపయోగపెట్టుకునే విషయాలు, వస్తువులన్నీ కూడా, మనుషులందరూ కూడా నాకు సుఖాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. విషయ సాధ్యం. అన్ని విషయాలను సాధించాలి నేను. అది 2వ సాధ్యం. ఎందుకంటే నేను వాడే వస్తువులన్నీ సక్రమంగా ఉంటేనే కదా నాకు ఆనందం వచ్చేది. అందుకని విషయం 2వది, ఉపాధి, విషయ. 3వ సాధ్యం ఏమిటంటే లోకం, నేను ఉండే వాతావరణం, ఆ చోటు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అనుకూలంగా ఉండాలి. కనుక లోకః అంటారు. ఉపాధి, విషయ, లోకః. ఈ 3 కూడా నాకు ఆనందాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఈ 3 సాధించడానికే నా ప్రయత్నం అంతా కూడా. ఉపాధి, లోక, విషయ. ఈ 3 సక్రమంగా నాకు అనుగుణంగా సాధించాలి అంటే శాస్త్రం 3 సాధనాలు చెప్పింది. కాయిక కర్మ, వాచిక కర్మ, మానస కర్మ. కాయికంగా కొన్ని కర్మలు చెయ్యాలి. ట్రెడ్ మిల్లు చెయ్యాలి వెయిట్ తగ్గాలంటే, కాయిక కర్మే కదా. ఆరోగ్యం కావాలంటే, ఉపాధి బాగా ఉండాలంటే వాకింగ్ చెయ్యాలి, ట్రెడ్ మిల్లు చేయాలి. లేకపోతే చూడండి, పార్క్ అంతా మూసేసినా కూడా జనం పార్క్ చుట్టూ తిరుగుతున్నారు, చూసారా పైన. అది ఏమిటంటే కాయిక కర్మ. శాస్త్రం చెప్పింది ప్రదక్షిణం చేయి గుళ్ళో అని చెప్పింది. ఇప్పుడు ఏం చేస్తాం, పార్కులో వాకింగ్, కాయిక కర్మ అన్నారు. తర్వాత వాచిక కర్మ. కొన్ని వాచికంగా నన్ను చేస్తే, జపం, పారాయణం ఇట్లాంటివన్నీ చేస్తే నాకు ఆరోగ్యం ఇవన్నీ వస్తాయి. ఆ యొక్క వాతావరణం కూడా ఆ వైబ్రేషన్కి కొంచెం రివర్బరేట్ అవుతుందన్నమాట పారాయణం వల్ల. అదేవిధంగా వాచిక కర్మ తర్వాత మానసిక కర్మ. కొంచెంసేపు ధ్యానం చేయడం, మానసికంగా మంచి విషయాల గురించి ఆలోచించడం. ఈ 3 కర్మల ద్వారా ఇవన్నీ సాధనాలు. నా సుఖాన్ని పొందడం కోసం, సుఖశాంతి పొందడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. ఇంత చేసిన తర్వాత, ఇన్ని ప్రయత్నాలు అయిన తర్వాత కూడా అందులో దోషాలు కనపడుతూ ఉంటాయి నాకు. ఎంత చేసినా శరీరం బాధిస్తూనే ఉన్నది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా శరీరంలో ఏదో ఒక బాధ వస్తూనే ఉంది, దుఃఖం, అతృప్తిగానే ఉన్నది. నా జుట్టు రంగు, నా చెవులు, నా కాళ్ళు, గోళ్ళు ఇవన్నీ ఇష్టపడం కదా మనం. మన కాంప్లెక్షన్ మనం ఇష్టపడం, మన హైట్ మనం ఇష్టపడం. అందరూ బాగున్నావు అని అంటారు, కానీ మనకు మనం ఇష్టపడం. ముందు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోవడం. ఏ మనిషి కూడా తనను తాను యాక్సెప్ట్ చేసుకోడు, అంగీకరించాడు. నాకు ఈ లోపం ఉంది, ఇది అతృప్తి అనమాట. ఎప్పుడు ఏదో ఒక అతృప్తి. చాలా బాగున్నావు కదా అందరూ అంటూ ఉంటారు, కానీ వాడికి ఏదో లోపం లేనట్టే ఉంటుంది అనమాట. అవతల వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియదు. నీ గొంతు చాలా బాగుంది, బాగా పాడతావంటే, నేనా, నాకేమొచ్చు అంటాం మనం. వాళ్ళే చాలా బాగా పాడుతున్నారంటారు. అంటే అతృప్తి అనమాట. మనల్ని మనం ఎప్పుడు ఒప్పుకోలేము. అతృప్తికరత్వం, దుఃఖం, తర్వాత బంధకత్వం. మనం వాడే విషయాలన్నీ కూడా కొన్ని మనల్ని బంధిస్తూ ఉంటాయి. మన యొక్క స్వేచ్ఛని అవి తీసేసుకుంటూ ఉంటాయి. బంధించడం అంటే ఏమిటి? మన యొక్క స్వేచ్ఛని, మానసిక ఆనందాన్ని పోగొడుతూ ఉంటాయి అవి. మనం వాడే వస్తువులన్నీ కూడా, మన పక్కన ఉండే మనుషులు కూడా మన స్వేచ్ఛని, మన సుఖాన్ని పోగొడుతుంటారు. కనుక దుఃఖం, అతృప్తి, బంధం 3 దోషాలు ఉన్నాయని కనుక్కుంటాడు మనిషి.
పేర్లు తెలీదు, కానీ ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అటువంటి వ్యక్తి ఒక్కొక్కసారి కొంచెం ఆలోచన పరుడికి ఆలోచన వస్తుంది, అసలు ఈ ప్రపంచంలో దుఃఖం లేనటువంటిది, దోషం లేనటువంటిది ఏదైనా ఉన్నదా అని చెప్పి ప్రశ్న వేసుకుంటాడు. అలా ప్రశ్న వేసుకున్న వాడికి శాస్త్రం చెప్తుంది, దోషం లేనిది ఉన్నది అసలు ఒకటి, దుఃఖం అనేదే లేదు, అందులో అతృప్తి లేదు, బంధము లేదు, అది ఒకటి ఉన్నది అన్నది. ఎక్కడున్నది అని అడిగితే ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది అన్నాడు. ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది అన్నారు. నాలోనే ఉన్నదా, మరి ఇంతకాలం నాకు తెలియలేదే అన్నాడు. నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేయలేదు కనుక తెలియలేదు అన్నారు. ఇప్పుడు ప్రయత్నం చేయి తెలుసుకోవాలని, తప్పకుండా తెలుస్తుంది. ఆ దోషం లేనటువంటిది, దుఃఖం లేనటువంటిది నీ దగ్గరే ఉన్నది, నీలోనే ఉన్నదని చెప్పి నీకు తెలుస్తుంది. నాలో ఉంటే నాకెందుకు తెలియదు అని అన్నాడు. నాలో ఉంటే నాకెందుకు తెలియదు అన్నాడు. నాకెందుకు కనపడదు అన్నాడు. నీకు కనపడదు అది, దాని పేరేమిటి చెప్పయ్యా అని అడిగాడు వీడు. దాని పేరే బ్రహ్మం అన్నారు. నిర్దుష్టం బ్రహ్మ అన్నారు. దోషం రహితమైనటువంటి బ్రహ్మ ఉన్నది అన్నారు. దోషరహితమైనటువంటి బ్రహ్మ ఉన్నది. ఆ బ్రహ్మ నీలో ఉండడమే కాదు, అసలు ఆ బ్రహ్మమే నీవు అన్నది శాస్త్రం. తత్ త్వమేవ త్వం తదేవ అన్నారు. నువ్వే అది, అదే నీవు అన్నాడు. అప్పుడు నేను ఆ బ్రహ్మాన్ని, దుఃఖం లేనటువంటి, అతృప్తి లేనటువంటి, బంధం లేనటువంటి ఆ బ్రహ్మాన్ని నేనా? అవును నువ్వే అన్నది శాస్త్రం. ఆ బ్రహ్మంలో ఎప్పుడూ సుఖమే, ఎప్పుడూ శాంతమే. అలా అయితే ఆ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవడం అంటే దానికి మార్గం ఉంది. అది శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలవు అన్నాడు. శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకోగలవు, ప్రమాణం అన్నారు. ఇంతవరకు క్రిందటిసారి చెప్పాను. ఇప్పటి నుంచి ఎలా తెలుసుకోవాలి, బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏమిటి, ఆ సుఖస్వరూపమైనటువంటి, శాంతస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏమిటి అంటే, సాధనం ఏమిటి అంటే శాస్త్రం అన్నారు, వేదం అన్నారు, వేద ప్రమాణం అన్నారు. మరి ఆ శాస్త్రాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నారు. శాస్త్రంలో బ్రహ్మ ఏమిటి అని చెప్పబడుతుంది. ఆ తెలుసుకుంటే నీకు బ్రహ్మ తెలిసిపోతుంది, సుఖం వచ్చేస్తుంది. మరి ఎలా తెలుసుకోవాలి అంటే ఆ శాస్త్రాన్ని నీ అంతటా నీవుగా తెలుసుకోలేవు, నువ్వు గురువు కోసం ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఆ శాస్త్రం అనేటటువంటి ఖని అన్నమాట, ధనం ఉన్నటువంటి శాస్త్రం అనేటటువంటి ఒక ఖజానా, దానికి లాక్ వేస్తుంది. అది దాన్ని ఓపెన్ చేయాలంటే తాళం చేతులు ఎవరి దగ్గర ఉన్నాయి అయ్యా అంటే గురువు గారి దగ్గర ఉన్నాయి తాళం చేతులు అన్నాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఆ తాళం చేతులు పెట్టి ఓపెన్ చెయ్యండి అన్నారు. ఆ తాళం చేతులనే సంప్రదాయం అంటారు. ఆ తాళం చేతులు ఏమిటి తెలుసా, సంప్రదాయం అన్నారు. ఆ సంప్రదాయం అనే కీ పెడితేనే అది ఓపెన్ అవుతుంది. ఆ సంప్రదాయం అనే కీ ఓపెన్ చేయాలంటే గురువు గారు మాత్రమే ఓపెన్ చేయగలరు, మరెవరు ఓపెన్ చేయలేరు. శాస్త్రం అనేటటువంటి జ్ఞాన ఖనిని ఓపెన్ చెయ్యాలంటే సంప్రదాయం అనే కీ, సంప్రదాయం అంటే పద్ధతి, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దానికి ఒక విధం ఉంటుంది. ఇలా అని చేస్తేనే ఓపెన్ అవుతుంది. అది అప్పుడే శిష్యుడికి అర్థమవుతుంది. కనుక శాస్త్రం చదవాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళినంత మాత్రాన్ని సరిపోదు, గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని వినాలి, శ్రవణం చేయాలి, వినాలి ముందు. కనుక ఈ యొక్క విచారం అన్నమాట, వేదాంత విచారం చేయాలి. బ్రహ్మ ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు, అసలు ఉన్నాడా లేదా, ఇలా తెలుసుకోవాలంటే దీన్నే విచార అంటారు, ఎంక్వైరీ అంటారు ఇంగ్లీష్లో, అనాలిసిస్ అంటారు, మీమాంస అంటారు. మీమాంస అంటే అనాలిసిస్, ఎంక్వైరీ, విచారణ, విచారణ చెయ్యాలి.
శ్రవణం చేయడానికి ఆ విచారణ మీమాంసకి 3 పద్ధతులు ఉన్నాయి, 3 మెట్లు. ఈ వేదాంత విచారం వేదం యొక్క అంతభాగాన్ని విచారణ చెయ్యాలి, మీమాంసం చెయ్యాలి. మీమాంస అంటే అన్వేషణ, విచారణ. వేదాంత అంటే వేదముల యొక్క అంతభాగాన్ని విచారణ చెయ్యాలి. ఎక్కడైతే బ్రహ్మాని గురించి మాట్లాడబడిందో, చెప్పబడిందో అది విచారణ చెయ్యాలి. దాన్నే జ్ఞానకాండం అన్నారు. ఆ బ్రహ్మకే ఆత్మ అని పేరు. ఆ బ్రహ్మ అనేటువంటి ఆత్మను మనం తెలుసుకోవాలి అంటే జ్ఞానకాండం అనే భాగంలో వేదాంతం అంటారు. దాన్ని వేదాంతము అనొచ్చు, జ్ఞానకాండము అని అనొచ్చు. ఆ జ్ఞానకాండం, ఆ వేదాంతాన్ని కనుక విచారణ చెయ్యాలి అంటే దానికి 3 మెట్లు ఉన్నాయి. మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు. ఆ 3 మెట్లు కనుక నువ్వు ఎక్కావంటే నీకు ఆ బ్రహ్మం అంటే ఏమిటో తెలిసిపోతుంది. సుఖం, శాంతి వాటంతట అవే వచ్చేస్తాయి. కనుక ఇప్పుడు మన యొక్క జీవన యాత్ర ఎలా ఉండాలి అంటే మొదట సుఖ ఇచ్ఛ. ఎక్కడ స్టార్ట్ అయినాం? క్రిందటి క్లాసులో సుఖ ఇచ్ఛ. మొదట ప్రతి మనిషికి సుఖ ఇచ్ఛ ఉంది. నాకు సుఖం కావాలి, సుఖ ఇచ్ఛ ఉంది కదా, సుఖేచ్ఛ. ఈ సుఖ ఇచ్ఛనే, సుఖ ఇచ్ఛ దేనిగా మారాలి అంటే మోక్ష ఇచ్ఛ అన్నారు. సుఖ ఇచ్ఛ నుంచి మోక్ష ఇచ్ఛకి వెళ్ళాలి. సుఖం ఎందుకు కోరుకుంటున్నావు? నాకు దుఃఖం వద్దు అనే కదా అర్థం. దుఃఖాన్ని నుంచి నేను బయటపడాలని కోరుకుంటున్నాను, అదే కదా సుఖ ఇచ్ఛ అంటే. సుఖ ఇచ్ఛ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి? దుఃఖ నివృత్తి అన్నారు. అదే మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏమిటి చెప్పండి? మోక్షం అంటే బయటపడటం. దేంట్లో నుంచి బయటపడాలని కోరుకుంటారండి మీరు? దుఃఖంలో నుంచి బయటపడాలని కోరుకుంటాడు ప్రతి వ్యక్తి. శరీరం వలన కావచ్చు దుఃఖం, విషయాల వలన కావచ్చు దుఃఖం, లోకం వలన కావచ్చు దుఃఖం. ఎటువంటి దుఃఖమైనా సరే నాకు అందులో నుంచి బయటపడాలని కోరుకోవడమే మోక్ష ఇచ్ఛ. కనుక నిజంగా అందరూ కోరుకునేది ఏమిటో తెలిసిందా ఇప్పుడు? అసలు సుఖ ఇచ్ఛ అనేది ఏమిటి? ఇప్పుడు మోక్ష ఇచ్ఛ. శాస్త్రం పెట్టిన పేరు, మనం పెట్టిన పేరు ఏమిటి? సుఖ ఇచ్ఛ అన్నాడు. ఎంత సటిల్ పాయింట్ చూడండి ఇక్కడ. మనకు తెలిసిన పేరు ఏంటంటే సుఖ ఇచ్ఛ. నాకు సుఖం కావాలండి. ఇచ్ఛ అంటే కోరిక, సుఖం కావాలి, సుఖం కావాలి. నాయన నువ్వు సుఖం కావాలంటున్నావు అని అదేమిటో తెలుసా? అసలు మోక్ష ఇచ్ఛ అంటే దుఃఖాన్ని నుంచి బయటపడాలని కోరుకోవడం. అందుకే మన వాళ్ళు మోక్షం అనే పదం చాలా సాధారణం. చిన్నప్పటి నుంచి మేము వింటూ ఉండేవాళ్ళం మోక్షం, మోక్షం అనే పదం. అది ఎందుకు? ఆ మోక్షం అంటేనే నాకు చాలా అట్రాక్షన్ ఆ పదానికి. చిన్నప్పటి నుంచే 7 ఏళ్ళప్పుడు 8 ఏళ్ళప్పుడు ఆ మోక్షం అనే పదం, అది ఎందుకు ఆ పదం అంటేనే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత త్యాగరాజ కీర్తన నేర్చుకునేటప్పుడు మోక్షము గలదా అని అది ఆ పాట ఎక్కడో వినగానే మా మాస్టర్ గారిని అడిగి నాకు ఆ కీర్తన నేర్పండి అని అడిగా. మోక్షము అనే పదం ఇది సర్వసాధారణం, నేను చెప్పడం కాదు. ఈ సమాజంలో, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి ఆ మోక్షం అనే పదం చాలా తీపిగా ఉంటుంది. ఇక్కడ మరెక్కడా కాదు. ఆ మోక్షం అనే పదం చాలా తీపి పదం, అవునా కాదా? అయితే ఏమిటని తెలియదు మోక్షం, కానీ ఆ పదం అంటే అందరికీ ఇష్టం. మోక్ష ఇచ్ఛ. కనుక సుఖేచ్ఛ నుంచి మోక్ష ఇచ్ఛ. మోక్ష ఇచ్ఛ అంటే ఏమిటి? ఇప్పుడు మోక్షం ఎలా వస్తుంది అన్నాడు. బ్రహ్మజ్ఞానమే పొందితేనే సుఖం వస్తుంది. కనుక బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ద్వారానే నువ్వు మోక్షం పొందగలవు. కనుక మోక్ష ఇచ్ఛ ఎలా మారాలి? ఇప్పుడు ఆత్మజ్ఞాన ఇచ్ఛ అన్నారు. చూసారా? మోక్ష ఇచ్ఛని ఆత్మజ్ఞాన ఇచ్ఛగా మార్చుకోవాలి. నేను ఆత్మజ్ఞానం పొందితేనే నేను మోక్షం పొందగలను, నేను మోక్షం పొందితేనే నాకు సుఖం రాగలదు అనే దృష్టితో సుఖేచ్ఛ నుంచి మోక్ష ఇచ్ఛకి మారాలి మనిషి. మోక్ష ఇచ్ఛ నుంచి ఆత్మజ్ఞాన ఇచ్ఛ అన్నారు. 3వ స్టెప్. ఆత్మజ్ఞాన ఇచ్ఛ నుంచి
ఆత్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? శాస్త్ర ఇచ్ఛ అన్నారు. నాకు ఆత్మజ్ఞానం కావాలండి, ఆత్మజ్ఞానం కావాలి అంటే శాస్త్రాన్ని ఇష్టపడాలి, నువ్వు శాస్త్రాన్ని కోరుకోవాలి. కనుక ఆత్మజ్ఞాన ఇచ్ఛని శాస్త్ర ఇచ్ఛగా మార్చుకోవాలి. కరెక్ట్. శాస్త్రం ఎలా లభిస్తుంది నాకు? అది తూ అంటే తా రాదు, చదవడమే రావడం లేదు, ఇంకా అర్థమే ఎక్కడ అవుతుంది నాకు? చదవడమే కష్టంగా ఉంది, పుస్తకం చూసి చదవడమే మరీ కష్టంగా ఉంటే ఇంకా అర్థం ఎక్కడవుతుందండి అంటే, నాయన నీ శాస్త్ర ఇచ్ఛని గురువు ఇచ్ఛగా మార్చుకో అన్నాడు. శాస్త్ర ఇచ్ఛ టు గురు ఇచ్ఛ అన్నారు. డిజైర్ ఫర్ ఏ గురు అన్నారు. ఇచ్ఛ అంటే డిజైర్. డిజైర్ ఫర్ హ్యాపీనెస్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ desire for moksha. Desire for moksha must be converted into desire for knowledge. Desire for knowledge must be converted into desire for shastra. Desire for shastra must be converted into desire for guru అన్నాడు. ఈ గురు ఇచ్ఛను ఏం చేయాలి? ఆ గురువు గారి దగ్గర చూస్తూ కూర్చుంటే నా జ్ఞానం వస్తుందా? రాదు కదా. ఆయన దగ్గర కూర్చొని భజన చేస్తే జ్ఞానం వస్తుందా? రాదు కదా. ఆ గురువు గారికి సేవ చేస్తున్నంతసేపు జ్ఞానం వస్తుందా? రాదు కదా. శ్రవణ ఇచ్ఛ అన్నారు. వినాలి అనేటటువంటి కోరిక కావాలి. ఏమండి నాకు ఈ జన్మలో మోక్షం వచ్చేటట్టు నా తల మీద చేయి పెట్టండి అంటే, తల మీద చేయి పెడితే మోక్షం వచ్చేటట్లయితే కృష్ణుడు ఎప్పుడో పెట్టేవాడు అర్జునుడికి కదా. యమధర్మరాజు కూడా మాట్లాడకుండా నచికేతుడి తల మీద చేయి పెడితే సరిపోయేది కదా. ఎక్కడా జరగదండి. ఫిజిక్స్ మాస్టర్ గారు ఎక్కడన్నా చేయి పెడితే తల మీద, స్టూడెంట్ తల మీద ఫిజిక్స్ జ్ఞానం వస్తుందా? ఇంగ్లీష్ మాస్టర్ గారు వచ్చి తల మీద చేయి పెడితే ఆ స్టూడెంట్కి ఇంగ్లీష్ జ్ఞానం వస్తుందా? రాదు కదా. కనుక అదేవిధంగా గురువు గారు తల మీద చేయి పెట్టినంత మాత్రాన జ్ఞానం రాదు. ఏం చేయాలంటే గురువు గారి దగ్గర కూర్చొని వినాలి, శ్రవణం చేయాలి. కనుక శ్రవణ ఇచ్ఛ అన్నారు. అర్థమైందా? శ్రవణ ఇచ్ఛ. ఎన్ని స్టెప్స్ వచ్చినాయి చూడండి. సుఖేచ్ఛ మొదటిది, 2 మోక్ష ఇచ్ఛ, 3 జ్ఞాన ఇచ్ఛ, 4 శాస్త్ర ఇచ్ఛ, 5 గురు ఇచ్ఛ, 6 శ్రవణ ఇచ్ఛ. ఇన్ని మెట్లు దాటి రావడానికి ఇది విచారణ అంటే. ఇప్పుడు విచారణ చెయ్యడానికి రెడీగా ఉన్నాం మనం. ఎందుకు వెళతాం? సోమవారం క్లాసుకి అన్నారు. అస్సలు ఎక్కడ స్టార్ట్ అయింది? సుఖం శాంతి కావాలి. సుఖశాంతి కోసం కదా వచ్చి హాయిగా ఉంటుందండి. క్లాస్కి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూసారా? అంటే దుఃఖం నుంచి మోక్షం నాకు. అందుకని జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే శాస్త్రం, శాస్త్రం అంటే గురువు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? వినాలి. గంట సేపు ప్రపంచం తెలియకుండా కూర్చొని వినాలి. ఇప్పుడు శ్రవణం. జ్ఞానం కాండంలో 3 మెట్లు. మొదటిది శ్రవణం, వినాలి. శ్రవణం అంటే ఏమిటి తెలుసుకోవాలి. 2వ మెట్టు మననం అన్నారు. మననం అంటే ఏమిటి తెలుసుకోవాలి. 3వ మెట్టు నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏమిటి తెలుసుకోవాలి. సుఖం కావాలి కదా. మరి సుఖం కావాలి అంటే వినాలి, మననం చెయ్యాలి, నిధిధ్యాసనం చేయాలి. ఆ బ్రహ్మ నేనేటటువంటి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం రావాలి. అది రావాలి అంటే ఈ 3 మెట్లు మనం అనుసరించాలి. 3 సాధనాలు: శ్రవణ సాధనం, మనన సాధనం, నిధిధ్యాసన సాధనం. ఇవి సరిగ్గా చెయ్యని వాడికి ఏమి రాదు? మోక్షం రాదు, జ్ఞానం రాదు. జ్ఞానం రానివాడికి మోక్షం రాదు, మోక్షం రానివాడికి సుఖం లేదు, శాంతము లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు. కనుక ప్రజలందరూ సౌఖ్యం శాంతి కావాలని కోరుకుంటారని, కానీ ఎలా వస్తుంది ఇదిని వాడికి సరి అయిన మార్గాని కోసం ప్రయత్నించరు. మూర్ఖులైన వాళ్ళు ప్రయత్నించరు, వివేకవంతులు ప్రయత్నిస్తారు. చూడండి, ఆ భగవంతుడా నన్ను
ఈ యొక్క వివేకమైన మార్గంలో పయనించి నన్ను సరి అయిన దాన్ని తెలుసుకునేయడానికి నాకు అనుగ్రహం ఇవ్వు అని చెప్పడం కోసమే ఆ పూజ భగవంతుడికి. ఇప్పుడు అర్థమైందా? భగవంతుడికి పూజ ఎందుకు చేస్తాం మనం? అర్చనని నాలో ఉన్న మూర్ఖత్వాన్ని పోయేటట్లుగా చేసి వివేకాన్ని కలిగించి ఆ వివేకం వల్ల నేను సరి అయిన దాన్ని కోరుకునేటట్లుగా నాలో మనసులో సంకల్పం వచ్చేటట్లుగా చెయ్యడానికి నువ్వు నాకు అనుగ్రహం ఇవ్వాలి కనుక నేను నీకు పూజ చేస్తున్నాను. అందుకు ఎంటైర్ రిలిజియన్, మన పూజా విధానం మొత్తం, మన ప్రార్థనలు, మన సంకల్పాలు అన్నీ దీనికోసమే. మనకు తెలిసినా తెలియకపోయినా ఇది పరమ సత్యం. కానీ ఈ విషయం తెలియక మనం దేనికో పూజలు చేస్తున్నాం. భగవంతుడికి తెలుసు ఆయనకేమి ఇవ్వాలో చివరికి. అందుకని మనకు తెలిసి చేసిన తెలియక చేసిన ఆ పూజా ఫలితమే ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టింది. ఈ జన్మలో చేశారో ఏ జన్మలో చేశారో కానీ ఆ పూజా ఫలితమే, ఆ పుణ్యమే మనల్ని ఈ తైత్రీయోపనిషత్తు చదివేటటువంటి సంస్కారాన్ని ఇచ్చింది. అందులో సందేహమే లేదు. మీకు తెలిసినా సరే మీకు తెలియకపోయినా సరే, ఈ జన్మలో చేసినా మరే జన్మలో చేసినా, జన్మజన్మల్లో ఎక్కడ చేశారో ఎప్పుడు చేశారో పుణ్యం, తెలిసి వచ్చారో తెలియక వచ్చారో విషయం ఇది. ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నేను ఎవరిని అని ఇక్కడ మీరు కూర్చున్న వాళ్ళు ఎవరు తెలుసా? ముముక్షువులు అని అర్థం. ముముక్షువులు, మోక్షాన్ని కాంక్షించేవాడు ముముక్షువు అన్నారు. మోక్ష ఇచ్ఛ ఉంది కదా మీ అందరికీ. ముముక్షు, మోక్తుం ఇచ్ఛా ముముక్ష. మోక్తుం ఇచ్ఛ, నేను ముక్తిని పొందాలి అని కోరుకునేవాడు ముముక్షువు అన్నాడు. ముముక్షువు అని పలకడం ప్రతిసారి కష్టం అని చెప్పి సాధకుడు అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో ఒక సాధకుడు అన్నారు. స్పిరిచువల్ ప్రాక్టీషనర్ అంటారు ఇంగ్లీష్లో. స్పిరిచువల్ జర్నీ. అందుకనే కన్నార్పకుండా కదలకుండా అలా వినాలనిపిస్తున్నది. ఎందుకంటే ముముక్షువులు కనుక అనిపిస్తుంది అన్నారు. సరే, ఇప్పుడు శ్రవణం అంటే ఏమిటి ఫస్ట్, తర్వాత మననం అంటే ఏమిటి, నిధిధ్యాసనం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాతనే అసలు మనం ఎలా చదవాలి శాస్త్రం అనేది తెలుస్తుంది. గురువుగారి దగ్గరికి వచ్చాం కదా. ఇప్పుడు ఏమండి వచ్చి 10 సంవత్సరాల పైన అయిందండి. అయింది, కానీ ఈ 3 లోపల ఎక్కినయ్యా లేదా చూడండి. ఒక్కొక్కసారి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కఠోపనిషత్తులో చెప్పాం, అంతకుముందు ఉపనిషత్తులు అప్పుడప్పుడు చెప్తూ ఉన్నాను. అయినా పూర్తిగా అర్థమైందా మనకు అంటే సందేహమే. ఇది ఆ శ్రవణం అంటే తెలుసు అండి, మననం అంటే తెలుసు. ఇప్పటికీ కూడా చాలామందికి అసలు మననం అంటే ఏమిటి తెలియదు, నిధిధ్యాసనం అంటే ఏమిటి తెలియదు. అందుకనే శాస్త్రంలో తిరిగి 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 చెప్తాం అన్నమాట అదే విషయాన్ని. అప్పుడే బాగా మనసులో నాటుకుంటుంది. శ్రవణం అంటే క్రమ పద్ధతిగా అన్నారు. స్వామీజీ చెప్పాను కదా, పరమార్థానంద స్వామి గారు ఇంగ్లీష్లో చెప్పేది కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్ ఫర్ ఏ లెంగ్త్ ఆఫ్ టైమ్ అన్నారు. కన్సిస్టెంట్ అంటే పద్ధతిగా చదవాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. పోయిన వారం చెప్పిన దానికి ఈరోజు చెప్పేదానికి కనెక్షన్ ఉందా లేదా? రివిజన్ చెయ్యాలి. క్లాసులో టీచర్ ఏం చేస్తారు, రాగానే పోయిన క్లాసులో చెప్పింది రివైజ్ చేస్తారా చేయరా? చెయ్యాలి. అంతకుముందు క్లాసులో చెప్పినది భగవద్గీతలో చెప్పింది కనెక్ట్ చేసుకుంటూ రావాలి. కన్సిస్టెన్సీగా ఉండాలి. దానికి దీనికి పొంతన లేకుండా ఉండకూడదు. ఆ రోజు స్వామిని అలా చెప్పారు, దానికి దీనికి కనెక్షన్ ఉండాలి. కన్సిస్టెంట్ ఏమిటి? కనెక్షన్, సంబంధం ఉండాలి. అంతే. 3-4 క్లాసుల కింద చెప్పింది ఇప్పుడు చెప్పేదానికి సంబంధమే లేకపోతే ఏమర్థం అవుతుంది స్టూడెంట్కి? సిస్టమేటిక్గా ఉండాలి, పద్ధతి ఉండాలి, దానికి పద్ధతిగా ఉండాలి. లెసన్ బై లెసన్ వెళుతూ ఉండాలి. ఎలాగైతే యూకేజీ ఎల్కేజీ హయ్యర్ క్లాస్కి పోతున్నట్లుగానే కన్సిస్టెన్సీ సిస్టమేటిక్ ఉండాలి. కన్సిస్టెంట్ సిస్టమేటిక్ అన్నారు. సిస్టమేటిక్గా చదవాలి అంటే ఏమిటి? 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఇట్లా చదువుకుంటూ పోవాలి. అంతేగాని
ఆయన ఎవరు 10వ అధ్యాయం చెప్తున్నాడని అక్కడికి వెళ్ళాం. మళ్ళీ తర్వాత ఇంకొక ఆయన వచ్చి 3వ అధ్యాయం చెప్పాడు. 10 నుంచి 3కి వచ్చాం వెనక్కి. 3వ అధ్యాయం చెప్తున్నా అని చెప్పి ఇంకొక చోటికి వెళ్ళాం. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి 17వ అధ్యాయం చెప్తాడు. ఇంకొక ఆయన వచ్చి 4వ అధ్యాయం చెప్తాడు. ఇట్లా వెనక్కి ముందుకు చదువుతూ ఉంటాడు కనెక్షన్ లేకుండా. అలా చదవకూడదు, సిస్టమేటిక్గా చదవాలి. అందుకని ఒకే గురువు దగ్గర చదవాలి అనేటువంటిది నియమం. ఉపన్యాసాలు చెప్పే చోట అన్నిటికీ వెళ్ళకూడదు. అసలు ఇది ఫాలో అవ్వడమే చాలా కష్టం చాలా మందికి. అండి ఒకే ముఖం చూస్తూ కూర్చుంటే బోరు కదండి. ఒకే ముఖం ఎప్పుడు ఒకే గొంతు, ఏమైనా మాడ్యులేషన్ లేదు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది. తప్పదు, ఏం చేస్తాం. మీ పిల్లలు స్కూల్కి పంపిస్తే టీచర్ని మారిస్తే వాడు ఏడుస్తాడు చూడండి. కొత్త నూతనంగా వచ్చిన టీచర్ని అలవాటు పడే వరకు వాడు అడ్జస్టే కాలేడు. ఆ టీచరే ఉండాలి. పేరెంట్స్ వెళ్ళి చెప్తారు ప్రిన్సిపాల్తో, మార్చవాకండి ఆ టీచర్ని, ఆవిడ్ని ఉండనివ్వండి. ఎందుకు అడుగుతారు చెప్పండి, మీరు చెప్పండి. పిల్లలు ఆ న్యూ టీచర్ని తొందరగా అర్థం చేసుకోలేరు, చాలా డిస్టర్బ్ అయిపోతుంది. స్కూల్ మారిస్తే వాళ్ళు చాలా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతారు. టీచర్లు కనుక ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతే చాలా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. ఎందుకు అవ్వాలి చెప్పండి మీరే. కనుక మనం ముముక్షువులం, వేదాంత విద్యార్థులమే. కనుక ఆ టీచర్ దగ్గర ఈ టీచర్ దగ్గర అందరూ వేదాంతమే కదండి చెప్పేది అన్నాడు. అందరూ ఫిజిక్సే కదా చెప్పేది, అందరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అందరూ కెమిస్ట్రీ కదా చెప్పేది, ఎందుకు వెళ్ళాం? ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, చెప్పే పద్ధతి. ఆ టీచరు ఎక్కువ రోజులు ఆ స్టూడెంట్తో చెప్తూ ఉంటే వాడి యొక్క కెపాసిటీ తెలుస్తుంది టీచర్కి. వీడు ఎలా వినగలడు, వీడికి ఎలా చెప్పాలి, టీచర్కి అర్థమవుతుంది. అందుకని గురువు శిష్యుడు చాలా కాలం అన్యోన్యంగా గురువు చెప్తూ ఉండాలి, స్టూడెంట్ వింటూ ఉండాలి. గురువుగారు మారిపోతూ ఉంటే ఆ గురువు గారికి స్టూడెంట్ యొక్క కెపాసిటీ తెలియదు, వీడికి ఎంత క్యాలిబర్ ఉందని తెలియదు కదా. అందుకని గురువు శిష్యులు అధిక కాలం ఒకే చోట ఉండి చదువుతూ ఉండాలి, గురువుగారు చెప్తూ ఉండాలి. అది పద్ధతి. ఎందుకు చెప్తున్నాను అర్థమైందా? 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు నేను ఇంకా చెప్తూనే ఉంటాను. ఎందుకని తెలిసిందా? ఇప్పుడు 10 చోట్ల వెళ్ళి ఉపన్యాసాలు చెప్పుకోలేక కాదు, నెలకోరు ఊరికి వెళ్ళొచ్చు ఉపన్యాసం చెప్తే. కానీ ఎందుకు చెప్పము? అలా ఉపన్యాసాల వల్ల వచ్చేది ఇన్స్పిరేషనే కానీ జ్ఞానం కాదు. ఉపన్యాసాల వల్ల వచ్చేది ఇన్స్పిరేషన్, ప్రేరణ వస్తుంది, జ్ఞానం మాత్రం రాదు. ఆత్మజ్ఞానం రావడం అనేది అసంభవం. ఎక్కడ ఏ ఉపన్యాసం, నా ఉపన్యాసం అయినా సరే, నేను ఎక్కడో వెళ్ళి సంవత్సరానికి ఒకసారి ఉపన్యాసం చెప్తే వాళ్ళకి ఆత్మజ్ఞానం రాదు. నేను వాళ్ళని ముముక్షువులను చేయగలనేమో కానీ వారికి ఆత్మజ్ఞానాన్ని ఇవ్వలేను నేను. ఒకవేళ నేను కరెక్ట్గా 10 సంవత్సరాలు అక్కడికే వెళుతూ ఉన్నాను అనుకోండి, ఒక 15 సంవత్సరాలు వరుసగా ప్రతి సంవత్సరం వెళితే కొంచెం వాళ్ళల్లో ఆత్మజ్ఞానం రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఎవరు వెళుతున్నారండి? ఒక చోట ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు చెప్పేవాడు లేడు, ఒకే చోటుకి వెళ్ళి ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అందరికీ వెరైటీ కావాలి. వెరైటీ కోసం వస్తే జ్ఞానం రాదండి. అదే గురువు గారు వినాలి, అదే ముఖం, ఇష్టమో ఇష్టం లేదో. ఆత్మజ్ఞాన ఇచ్ఛ ఉంటే గురువు మీద అత్యంతమైనటువంటి శ్రద్ధాభక్తి వస్తుంది. నా గురువును చూడకుండా నేను ఉండలేను. గురువు ప్రతి క్షణం నా కళ్ళలోనే మెదులుతూ ఉంటాడు. గురువు వాక్యం నా మనసులో రింగ్ 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 అంటుంటుంది. నేను గనక నిజమైన ముముక్షువునైతే తల్లితో సమానం, తండ్రితో సమానం గురువు. తల్లి తండ్రిని ఎలా ప్రేమిస్తాం? అంతకంటే అధికంగా ప్రేమిస్తాం, గురువుని పూజిస్తాం. అది పద్ధతి మనకు. అందుకని అలైవ్ టీచర్ అన్నారు చూసారా. జీవించి ఉన్న గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎలా చేయాలి శ్రవణం? కన్సిస్టెంట్, సిస్టమేటిక్, పద్ధతిగా క్రమంగా సిస్టమేటిక్ స్టడీ శ్రవణం చేయాలి, చదవాలి. ఏం చదవాలి? స్క్రిప్చర్స్ అన్నారు. అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు, బ్రహ్మసూత్రం చదవాలి. వేదాంతిక్ స్క్రిప్చర్స్ ఎవరి దగ్గర చదవాలి? అండర్ ఏ కాంపిటెంట్ టీచర్.
ఏ టీచర్ అయితే అంతకుముందు చదివి క్షుణ్ణంగా శాస్త్రం చదివి అనేక సంవత్సరాలు ఒక గురువు దగ్గర చదివి ఉంటే కాంపిటెంట్ అలైవ్ టీచర్, 16వ సెంచరీయో 17వ సెంచరీ టీచర్లు కాదు, ఇక్కడ మన ముందు బ్రతికి ఉండాలి, మనతో మాట్లాడుతూ ఉండాలి. అంతేగాని నేను టీవీలో వింటాను, సీడీలు పెట్టుకొని వింటాను కాదు. అలైవ్ టీచర్ ముందు కూర్చొని వినాలి మనం. అంటే జీవించి ఉన్నటువంటి ఆ గురువు ముందు కూర్చొని వినాలి అన్నారు. మా గురువు గారండి, ఆయన 100 సంవత్సరాల కిందటే పోయినారండి. 100 సంవత్సరాల కిందట పోతే నీకు మోక్షం ఎట్లా వస్తుందిరా, ఆత్మజ్ఞానం వస్తుందా? రామానుజం తెలుసు కదా, రామానుజం మ్యాథమెటిషియన్. ఆయన ఏ సెంచరీ వాడు, ఎన్ని దశాబ్దాలు అయిపోయింది ఆయన పోయి. నాకు రామానుజం గురువు అండి అంటే మీ అబ్బాయికి ఏం చెప్తారు మీరు? లెక్కల మాస్టర్ ఎవరురా నీకంటే రామానుజం గారండి, ఆయన ఫోటో పెట్టుకుని రోజు నేను పూజ చేస్తానంటే ఏం చేస్తారు? నవ్వుతారా లేదా? ఏమండి, రామానుజం ఫోటో పెట్టుకుంటే లెక్కలు వస్తాయా? చెప్పండి. నేను చెప్తే మీకు నవ్వు వస్తుంది, జనమంతా చేసేది అదే కదండి. నాకు మోక్షం కావాలి, ఏం చేస్తారంటే 17వ సెంచరీయో 16వ సెంచరీలో ఆయన ఫోటో పెట్టుకొని ఈయనేనండి మా గురువు గారు. ఎట్లా రా అంటే మా తాతగారికి ఆయన గురువు, నాకు గురువు అన్నాడు. మీ తాతగారికి చెప్పినటువంటి ఫిజిక్స్ టీచర్ వచ్చి ఆయన పోయి కూడా 100 సంవత్సరాలు అయిపోయింది, నీకు జ్ఞానం ఇస్తాడు ఆయన, ఫిజిక్స్ జ్ఞానాన్ని. అలైవ్ టీచర్ అన్నారు. అందుకని స్వామీజీ చెప్పినటువంటి ప్రతి అక్షరం చాలా ఇంపార్టెంట్. అందుకని ఐఎమ్ రిపీటింగ్, కాంపిటెంట్ అలైవ్ టీచర్, బతికి ఉండాలి టీచర్ నా ముందు. ఇప్పుడు ఈ సీడీలు, టీవీ ప్రోగ్రాములు ఇవన్నీ కూడా సెకండరీ, అవన్నీ మనకు ప్రేరణను ఇస్తాయే కానీ అసలు మౌఖికంగా ముఖంగా వినకుండా, సముఖంగా వినకుండా డైరెక్ట్గా సీడీలు విన్నవాడికి ఆత్మజ్ఞానం రావడం కల్లా జరగదు. అయితే మరి ఏం చేయమంటారు? ఏం చేయమంటావంటే గురువు దగ్గరికి వెళ్ళు. చాలా దూరం కదండి, దూరం అయితే వెళ్ళు అన్నాడు. మోక్షం కావాలి కదా, వెళ్ళు. ఆటోకి చాలా అవుతుందండి, అయితే ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి. పుస్తకం కొనాలండి, కొను. కష్టపడకుండా ఏదొస్తుందండి? అబ్బాయిని చదివించాలంటే ఎంతెంత దూరాలు వెళ్ళి ఎంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఆత్మజ్ఞానం మాత్రం, మోక్షం మాత్రం ఫ్రీగా రావాలి. ఎట్లా వస్తుందండి? మన శ్రద్ధను బట్టి ఉంటుంది. మన శ్రమ, మన మానసిక శక్తి, మన క్వాలిటీ టైము, దానికి వెచ్చించే ధనం మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలియజేస్తుంది. కనుక కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్. ఎంతకాలం చదవాలి? తర్వాత క్వశ్చన్. ఇదంతా శ్రవణానికి డెఫినేషన్ అండి. శ్రవణం అంటే ఏమిటి? వినడం అంటే ఏదో కథా కాలక్షేపమా ఏమిటిది? ఇది కథా కాలక్షేపం కాదు. నిన్న రాత్రి నుంచి కూర్చొని పాయింట్ ప్రిపేర్ చేసుకొని వచ్చాను తెలుసా. కనీసం 6-7 గంటలు నేను ఒక్కొక్క క్లాస్కి ప్రిపేర్ అవుతాను. ఐఎమ్ నాట్ గివింగ్ ఎ లెక్చర్, దిస్ ఇస్ నాట్ ఉపన్యాసం. ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీ పాయింట్ అండ్ టాక్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం అన్నారు. చాలా సంవత్సరాలు చదవాలి, చాలా సంవత్సరాలు. ఎంఎస్సి పిహెచ్డి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎంత కాలం పడుతుంది జ్ఞానం రావడానికి. ఆత్మజ్ఞానం మాత్రం ఒక నెల అయిన తర్వాతనే ఇంకా ఏం మోక్షం రాలేదే అంటాడు. ఎట్లా వస్తుంది? 10 సంవత్సరాలు ఈజ్ నథింగ్ అన్నారు. 10 years ఈజ్ నథింగ్. దెన్ 20 years ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫుల్ స్టడీ. దెన్ 30 సంవత్సరాలు పట్టవచ్చు, 40 సంవత్సరాలు పట్టవచ్చు. చెప్పలేం, అంత తేలిక కాదు. నేను బ్రహ్మాన్ని అని చెప్పడం అంత తేలిక కాదండి. కనుక చాలా సంవత్సరాలు చదవాలి. ఎందుకు చెప్తున్నామో తెలుస్తుందా? మా గురువు గారు అనుసరిస్తున్నా నేను. వారి దగ్గర అన్ని సంవత్సరాలు చదవడం వల్ల ఆ నిష్ఠ అనేటువంటిది ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటనేది అనుభవంలోకి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఎలా వచ్చింది అంటే వారు అన్ని సంవత్సరాలు నిష్ఠగా చెప్పబట్టి వచ్చింది, నేను నిష్ఠగా చదవబట్టి వచ్చింది. అప్పుడు నేను చెప్పేటటువంటి స్టూడెంట్లకు కూడా రావాలి అంటే నేను చెప్పి తీరాలి కదా. కనుక వారి పద్ధతిలోనే నేను అనుసరించాలనే దృష్టితోనే వచ్చి చెప్తున్నాను.
అర్హత ఉన్నవాడికి తప్పకుండా వస్తుంది. అందుకని కష్టం లేనిది ఏది ఉన్నదండి ప్రపంచంలో, కష్టపడితేనే కదా వస్తుంది. కనుక శ్రవణం చేయాలన్నమాట. అధిక కాలం చెయ్యాలి, అలిసిపోకుండా చెయ్యాలి. అలిసి అంటే కొంతకాలం అయిన తర్వాత అబ్బా ఏముంది ఎంత చెప్పినా అదే తత్వమసి తత్వమసి, అహం బ్రహ్మాసి, జగన్ మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్తూ ఉంటారు. ఒకటే కథ, కథలు లేవు, పిట్ట కథలు లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కసారి అయితే డ్రైగా ఉంటుంది, చాలాసార్లు నిద్రపోతాను నేను క్లాసులో, ఇట్లా అనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది. ఇలా అలిసిపోకూడదు. ఎప్పుడు ఉత్సాహంతో, చురుకుతో, అదే ఉత్సాహంతో ఉండాలి, తగ్గకూడదు ఎప్పుడూ కూడా. అదే కదా స్వామిని కంటిన్యూ చేస్తూనే ఉంటారు, రివైజ్ చేస్తారు కూడా. కిందటి క్లాసు అరగంట సేపు చెప్తారు స్వామిని, కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు. ఎప్పుడు ముందు చెప్పే మాటలు చాలా ముఖ్యమైనవి. ఏవేవైతే వదిలిపెట్టానో లాస్ట్ క్లాసులో అవన్నీ చెప్తాను. ట్రిక్ చెప్తున్నాను నేను, అసలు సీక్రెట్. మొదటి 20 నిమిషాలు నేను క్రిందటి క్లాసులో చెప్పింది రివైజ్ చేసేది ఏమిటో తెలుసా? ఏ పాయింట్లు అయితే నేను చెప్పలేదో, ఏవైతే ఎంఫసైజ్ చేయాలో అవన్నీ మొదట చెప్పేసేస్తాను. ఇది సీక్రెట్. స్వామిని ఈ సీక్రెట్ ముందే చెప్పొచ్చు కదా అంటారు. సీక్రెట్లన్నీ ముందే చెప్పకూడదు. ఇప్పుడంటే మీరు చాలా అనుభవం ఉన్న స్టూడెంట్లు కాబట్టి ఐఎమ్ ఫ్రీలీ టెల్లింగ్ విత్ యూ, చాలా ఫ్రీగా చెప్పేస్తున్నాను. కనుక ప్రతి క్షణం, ప్రతి మాట మా గురువు గారి నోట్లోంచి వచ్చేది చాలా ప్రధానం, ముఖ్యం అనే భావన ఉండాలి. ఇది శ్రద్ధ. శ్రవణం ఎలా చేయాలి? అత్యంతమైన శ్రద్ధతో చేయాలి, భక్తితో చేయాలి. ఆ చేసేటప్పుడు కూడా శ్రద్ధగా ఉండాలి. పుస్తకం ఉండాలి, టెక్స్ట్ ఉండాలి, నోట్స్ ఉండాలి. నోట్స్ లేకపోయినా కనీసం టెక్స్ట్ ఉండాలి. టెక్స్ట్ లేకపోయినా కనీసం ఆ మంత్రాలు కొనలేకపోతే పుస్తకం రాసుకోవాలి. అది ఇది లేదంటే చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఇది కంపల్సరీ కాదు ఇక్కడ. అయితే శ్రద్ధ కావాలి, అటెన్షన్ కావాలి, ఏకాగ్రత కావాలి. అలా చేయాలి శ్రవణం. కనుక శ్రవణం అనేటువంటిది ముఖ్యం అన్నారు. ఈ శ్రవణంలో ఒక శ్లోకం చెప్తారు. ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే దానికి కొన్ని సూచనలు ఇచ్చారు. పద్ధతి చెప్పాను కదా, సిస్టమేటిక్, కన్సిస్టెంట్ అంటే ఏంటి చెప్తాను ఇప్పుడు. సూచనలు ఉంటాయి. ఆ సూచనలు చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం ఏంటంటే ఉపక్రమ ఉపసంహారౌ ఉన్నారు. ఉపక్రమ ఉపసంహారౌ అభ్యాస అపూర్వతా ఫలం. అభ్యాస అపూర్వతా ఫలం అర్థవాద ఉపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. శాస్త్రంలో చెప్పిన విషయాన్ని తాత్పర్యం అంటారు. అసలు ఏం చెప్పింది తాత్పర్యం. అదే శాస్త్రాన్ని ఉపనిషత్తులు చదివిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకున్నాడు. మధ్వాచార్యుల వారేమో, వల్లభాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ద్వైతంగా చెప్పేశారు. రామానుజుల వారేమో అదే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రం చదివి ఆయన విశిష్టాద్వైతం చెప్పారు, భేదాభేదవాదం. మధ్వాచార్యుల వారం భేదాన్ని గురించి చెప్పాడు. ఆ దేవుడు వేరే, నేను వేరే అన్నాడు ఆయన. ఈ ఉపనిషత్తులే చదివాడు ఆయన కూడా. ఆ దేవుడు వేరు, నేను వేరు, నేను దాసుణ్ణి, ఆ దేవుడు అక్కడ ఉన్నాడు, నాకు వరాలు ఇచ్చే ఆయన. ఇది ఒక ఆచార్యుడు చెప్పినటువంటిది, అదే మంత్రాలను చదివి. ఇంకో ఆచార్యుడు వచ్చి ఏం చెప్పాడు? నేను వేరు కాదు, ఆయనలో ఒక భాగాన్ని అన్నాడు. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద గాడ్ అన్నాడు. నేను ఆయనలో ఒక భాగాన్ని అన్నాడు. భేదాభేదవాదం, విశిష్టాద్వైతం అన్నారు. ఇంకొక వాదం వాళ్ళు వచ్చేం చెప్పారంటూ, ఆయన వేరు కాదు, నేను వేరు కాదు, ఆయన నేను ఒకటే అన్నాడు. అద్వైతవాదం అన్నారు. అభేదవాదం, భేదవాదం, భేదాభేదవాదం, అభేదవాదం. ఇదే ఉపనిషత్తులు. ముగ్గురు ఆచార్యులు, వల్లభాచార్యుడు, లేకపోతే మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, అందరూ ఆచార్యులండి. శాస్త్రాన్ని, వ్యాకరణాన్ని అంతా అవపోసన పట్టిన వాళ్ళు, అంత జైంట్స్, జ్ఞానంలో జైంట్స్ అనమాట.
మరి ఒకళ్ళు ఎందుకు అట్లా చెప్పారు, ఒకళ్ళు ఎందుకు ఇలా చెప్పారు, మరొకరు ఎందుకు ఇలా చెప్పారు? ఆ దేవుడు వేరే నేను వేరే అన్నాడు ఒక ఆయన, ఆ దేవుడిలో నేను ఒక భాగాన్ని అన్నాడు ఇంకొక ఆయన, ఇంకొక ఆయన వచ్చేమన్నారు, ఆయన నేను ఒక్కటే అన్నాడు, జీవాత్మ ఏవ పరమాత్మ అన్నాడు, అద్వైతం అన్నాడు, ఉన్నది ఒక్కటే అన్నాడు, జీవుడు లేడు పరమాత్ముడు లేడు, ఉన్నది ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే అన్నాడు ఈయన. ఇప్పుడు ఎవరు కరెక్ట్ అండి? ముగ్గురు కరెక్ట్గా ఉండడానికి వీల్లేదు కదా, ఎవరు ఒకరే కరెక్ట్ కదా. ఒకళ్ళు కరెక్ట్ అన్నామంటే ఇద్దరు తప్పుని కదా అర్థం. లేదు స్వామిని పూజ్య స్వామీజీ చెప్తుంటారు, ఓ భీ టిక్ హై ఏ భీ టిక్ హై అన్నట్ట. ఆయన కరెక్ట్ ఈయన కరెక్ట్, ముగ్గురు కరెక్ట్ అన్నాడు. గోల్డ్ మెడల్ ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ అని 3 ఉంటాయి కదా, అంతేగాని అందరికి ఒకటే ప్రైజ్ ఇస్తారా? ఇవ్వరు కదా. అదేవిధంగా ఇంత 3 రకాలుగా ఎందుకు చెప్పారు అదే ఉపనిషత్తులు విని అంటే, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? కష్టం. అందుకనే చదవాలి. గురువు దగ్గర ఎందుకు చదవాలి? ఇంత చదివిన తర్వాత మీరు ఏం అర్థం చేసుకుంటారు? అద్వైత గురువు దగ్గరికి వెళితే అద్వైత జ్ఞానం వస్తుంది, ద్వైత గురువు దగ్గరికి వెళితే ద్వైత జ్ఞానం వస్తుంది, భేదాభేదం చెప్పే గురువు దగ్గరికి వెళితే భేదాభేద జ్ఞానం వస్తుంది. మీకు ఏ జ్ఞానం కావాలో మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుణ్ణి నువ్వు పూజిస్తూ ఉండు, హాయిగా నీకు మోక్షం వచ్చేస్తుంది, ఆయన నిన్ను వైకుంఠానికి తీసుకెళ్తాడు అని చెప్తాడు ఒక ఆచార్యుడు. పొద్దున సాయంత్రం వస్తారు టీవీల్లో, పొద్దున సాయంత్రం టీవీలో వచ్చి నువ్వు పొద్దున్నే పూజించు, సాయంత్రం పూజించు, ఆయన నిన్ను వైకుంఠానికి తీసుకెళ్తాడు అన్నాడు. ఆహా అంటాడు భక్తుడు. వాడికి అది నచ్చింది చేస్తున్నాడు, సరిపోతుంది, వాడికి సరిపోతుంది, వాడికి ఆ పూజ సరిపోతుంది ఆ భక్తుడికి. కానీ కొంతమందికి నేనేమిటి పూజ చేయడం ఏమిటి, ఆయన వైకుంఠంలో ఉన్నాడు అంటే, ఆయన ఎక్క అంతటా ఉన్నాడన్నాడు కదా, అంతటా ఉంటే వైకుంఠానికి ఎందుకు వెళ్ళడం, ఇక్కడ లేడా అని అడుగుతాడు ఒకడు. అట్లాంటి వాడికి ఇంకొకడు వచ్చి సమాధానం చెప్తాడు, ఆయన వైకుంఠంలో కాదు అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నీలో ఉన్నాడు, నువ్వే ఆయన అన్నాడు. ఓహో ఇదేదో బాగున్నట్టుందే, కొంచెం అడ్వాంటేజ్గా ఉంది. కొంతమంది అద్వైతం వినాలని వస్తారు. అందుకని ఆచార్యులు చెప్పేటప్పుడు అందరూ దైవతాంశ సంభూతులు అని చెప్పి, ఆచార్యులు అంటే ఎవరు చెప్పేది కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది చెప్పండి మనకు? అందుకని సంప్రదాయం అన్నారు. అంటే వాళ్ళకి సంప్రదాయం లేదా అండి అన్నారు. సంప్రదాయం ఉంది, కానీ వారు అర్థం చేసుకున్నటువంటి విషయం ఎలా తెలుసుకున్నారు? దేవుడు వేరు నేను వేరు అన్నాడు. అందుకని మనం చదివేది అద్వైతం. ఇక్కడ ఇది విశిష్ట అద్వైతం కాదు. శంకరాచార్యుల వారు స్థాపించలేదు అద్వైతాన్ని. చాలామంది మీరు శంకరాద్వైతం చెప్తారా అని అడుగుతారు. మీరు శంకరాద్వైతం చెప్తారంటే అద్వైతం ఏంటి, శంకరాచార్యుల వారిదా ఏమిటి? శంకరాచార్యుల వారు పుట్టక ముందే ఆత్మ ఎప్పుడూ అద్వైతమే, దానికి బహుత్వం లేదు, ఒక్కటే ఆత్మ. కనుక శంకరాచార్యుల వారిది కాదు అద్వైతం. ఉన్న సత్యం పరమ సత్యం అన్నారు. ఉపక్రమం ఉపసంహారం. శాస్త్రం ఏం చెప్తున్నది ముందు, చివర ఏం చెప్తోంది చూడు. ఉపక్రమంలో ఏం చెప్పింది మొదట్లో, ఉపసంహారం ఏం చెప్పబడింది, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పింది. కరెక్ట్గా సరిపోతుంది, టాలీ అవుతుంది. అది ఒక సూచన, మొదటి సూచన, క్లూస్ అన్నమాట. ఉపక్రమ ఉపసంహార, లింగం అంటే సూచన, క్లూ అంటారు, ఇండికేషన్. నెంబర్ 2 అభ్యాస. ఎక్కడెక్కడైతే తిరిగి 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 చెప్పబడిందో, ఏ విషయం అయితే తిరిగి చెప్పబడిందో అది ఒక క్లూ బ్రహ్మ సత్యం అని చెప్పడానికి, బ్రహ్మ అద్వైతం అని చెప్పడానికి అదొక క్లూ. అభ్యాసం అంటే ఏంటి? తిరిగి తిరిగి చెప్పడం. ఆ చెప్పిన చోట మనం గమనించాలి. నిర్గుణం బ్రహ్మ అని శాస్త్రం అనేక సార్లు చెప్తుంది. అది పరమసత్యం అని అర్థం. అది గ్రహించాలి. అది కీ అంటే ఇప్పుడు అర్థమైందా? అది గురువు గారు సంప్రదాయం మూలంగా ఎక్కడెక్కడ తత్వమసి తత్వమసి అని చెప్పి ఛాందోగ్యంలో 9 సార్లు చెప్పబడింది. దాన్ని అభ్యాసం అంటారు. ఎందుకండి 9 సార్లు చెప్పడం అంటే? తత్వమసిలో ఉన్నది తాత్పర్యం అని అర్థం. నువ్వే అది, తత్ త్వం అసి, ఆ బ్రహ్మము నువ్వే, ఆ బ్రహ్మము నువ్వే అంటే నువ్వు వేరు బ్రహ్మం వేరని ఎలా ఎందుకు చెప్పడం అండి? అభ్యాసం. చూసావా? అభ్యాసం ఈజ్ ద క్లూ. 9 సార్లు తత్వమసి శ్వేతకేతో, తత్వమసి శ్వేతకేతో అని చెప్పి 6వ అధ్యాయం ఛాందోగ్యోపనిషత్తులో 6వ అధ్యాయం 9 సార్లు చెప్పబడిందంటే అభ్యాసం అన్నారు. అంటే నువ్వే బ్రహ్మం అన్నది కానీ నువ్వు బ్రహ్మంలో ఒక పార్ట్ అని చెప్పలేదు, నువ్వు బ్రహ్మం నుంచి వేరు అని చెప్పలేదు. కనుక అది తాత్పర్యం అని పట్టుకోవాలి.
అపూర్వత అన్నాడు. ఎక్కడ చెప్పబడినటువంటి విషయం అది అపూర్వంగా ఉండాలి, యునిక్నెస్ అన్నారు. అదొక క్లూ, మూడవ క్లూ. దేవుడు వేరే నేను వేరే అని ఎవరన్నా చెప్పాలండి వచ్చి, దానికి ఒక ఆచార్యుడు కావాలా? ఆయనలో పుట్టిన వాళ్ళని ఈ నీటి బిందువులన్నీ కూడా సముద్రంలో భాగమే అని అన్నారు. దానికి చెప్పడానికి ఎవరన్నా కావాలా ఏమిటి? నేను వేరు దేవుడు వేరని చెప్పడానికి ఎవరు అక్కర్లేదు, గురువే అక్కర్లేదు. దానికోసం మనం చదవను అవసరం లేదు. ఆయన వేరు నేను వేరని చిన్నప్పటి నుంచి తెలుసా లేదా? ఆయన గొప్పవాడు, సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ణి. ఆయన నా పుణ్యాన్ని ఇచ్చేవాడు, నాకు పాపాలని పోగొట్టేవాడు. ఈ సంగతి మనకు తెలియదా? చెప్పండి. పుట్టినప్పటి నుంచే మనకు దేవుడు వేరని మనవని వేరని తెలుసు. ఆయన సకల కళ్యాణ గుణగణ సంపన్నుడని తెలుసు. మనకి ఏం గుణాలు లేవని మనకు తెలుసు. దీనికోసం మనం చదవక్కర్లేదండి, కష్టపడక్కర్లేదు. మరి దేనికి చదవాలి? ఎక్కడా మనకు తెలియనటువంటి విషయం, అన్నోన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటంటే నువ్వే ఆ బ్రహ్మాండం అనేటువంటిది అపూర్వం. అది నాకు తెలియదు, అది చెప్పబడుతున్నది ఇక్కడ అద్వైతంలో. కనుక అపూర్వత. ఫలం ఉండాలి, కొంచెం ప్రయోజనం ఉండాలి. ఏదైనా చదివితే సుఖం, శాంతి, దుఃఖ నివృత్తి, ఈ ఫలం ఉండాలి. ద్వైతం వల్ల ఆయన వేరు నేను వేరు అంటే నాకేంటండి ఫలం? చెప్పండి. నా దుఃఖం ఏమన్నా పోతుందా? ఇంకాస్త పెరుగుతున్నది. ఆయన వేరు నేను వేరు అంటే నా దుఃఖము పోవడం లేదు, నాకు ఆయన అంటే భయం ఏర్పడుతున్నది, సెంటిమెంట్స్ ఎక్కువైపోతున్నాయి, అసలు ఈయన్ని పూజించాలి లేదని చెప్పి నాకు భయం వేస్తున్నది. నేను కొబ్బరికాయ కొట్టకపోతే నా మీద తల మీద ఏమైనా కొడతాడో భయం. ఇట్లాంటి ఫలం లేనటువంటి జ్ఞానం ఎందుకండి అన్నారు. అద్వైత జ్ఞానంలో అభయం ప్రతిష్టాం విందతే, భయం అనేదే పోతుందట, భయం ఉండదట మనిషికి. ఫలం అన్నారు, చూసారా? అక్కడ ఫలం ఉంది. శోక నివృత్తి అన్నాడు. దుఃఖం అనేటువంటిది పటాపంచలైపోతున్నాడు. జనన మరణ వ్యాధి అన్నీ పోతాయి అన్నాడు. అలా దర్శించారు జ్ఞానులు. ఇక్కడ అద్వైతాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఆ యొక్క జనన మరణ వ్యాధి వృద్ధాప్యం లేనటువంటి ఒక స్థితిని గమనించుకున్నారు, గ్రహించారు. వాళ్ళు అది అందజేస్తున్నారు. అది ఫలం అంటే. అంతేకాని నాలో ఇంకాస్త భయాన్ని పెంపొందించేది కాదు కావలసింది మనకు. చూశారా? ఫలం. ఉపక్రమ ఉపసంహార అభ్యాస అపూర్వతా ఫలం అన్నారు. అర్థవాద ఉపపత్తీచ. అర్థవాదం, కొన్ని అర్థవాదం ఉంటాయి, గౌణంగా చెప్పబడుతుంది. దాని ముఖ్యం కాదు, ఫిగరేటివ్ అంటారు. అందులో తాత్పర్యం లేదు. కొన్ని విషయాలు ఉంటాయి. నచికేతుడు యమలోకానికి వెళ్ళాడా లేదా, అర్థవాదం అది. కృష్ణ పరమాత్ముడు వచ్చి యుద్ధభూమిలో అర్జునుడికి 750 శ్లోకాలు ఎలా చెప్పాడు, అక్కడ అందరూ యుద్ధం చేస్తూ ఉంటే, అర్థవాదం కథ అది. దాంట్లో తాత్పర్యం లేదు. కనుక ఆ అర్థవాదాన్ని పక్కన పెట్టాలి, దాంట్లో ఉన్నటువంటి సారాన్ని మనం తీసుకోవాలి. ఉపపత్తి అన్నారు, ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. దానికి టాలీ కావాలి ఒకదానికొకటి. జ్ఞానాన్ని పొందగలుగుతున్నానా లేదా, ప్రతి క్షణం నేను చదవంగా నాలో ఎంత మార్పు వస్తున్నది నా ఆలోచన విధానంలో, ఇవన్నీ చూసుకోవాలి. కనుక దీన్ని ఈ 6 లింగాలతో చదివితే ఉపక్రమోపసంహారో అభ్యాసో పూర్వతా ఫలం అర్థవాద ఉపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. తాత్పర్యాన్ని నిర్ణయించడానికి ఈ 6 క్లూస్ని ఫాలో అవ్వాలి. సంప్రదాయ గురువు మాత్రమే ఈ 6 క్లూస్ని చెప్పగలడు. ఉపక్రమ ఉపసంహార అర్థం కావడానికి 15 సంవత్సరాలు చదవాలి. అర్థవాద అభ్యాస ఇవన్నీ ఒక్కొక్కటి అర్థం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, దశాబ్దాలు. ఓర్పు కావాలి, సహనం కావాలి, శ్రద్ధ కావాలి. శ్రద్ధ పెరుగుతూ ఉండాలి కానీ తరగకూడదు. డబ్బులు పెరుగుతూ ఉండాలని కోరుకుంటారు, తరగకూడదు అన్నట్లుగా శ్రద్ధ పెరుగుతూ ఉండాలి. దీన్ని ఇలాంటి విచారం గనక చేస్తే, శ్రద్ధతో భక్తితో అకుంఠిత దీక్షతో గనక చేస్తే దాన్ని పూజిత విచార అంటారు.
పూజిత విచార అన్నారు. దాన్ని పూజిత విచార అంటారు. మీమాంస అంటే పూజిత విచార అన్నారు. అందుకని వేదాంతం క్లాసుకు చాలామంది రారు. అర్థమైందా? కథలు పురాణాలు వినడానికి జనం వెళ్ళగలరు, కానీ ఇలా వినాలంటే ఎవరు వస్తారండి? ఫస్ట్ స్టార్టింగ్లో వస్తారు ఎక్కువ మంది. మొదటి అధ్యాయం భగవద్గీత అనగానే చాలామంది వచ్చారు. దాదాపు 100 మంది పైన వచ్చేవాళ్ళు. కొంచెం కొంచెం అయిపోయి సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరు తప్పుకుంటారు అన్నమాట. ఎందుకంటే సెకండ్ చాప్టర్ ద టఫెస్ట్ చాప్టర్. పొట్టు జరిగినట్టుగా పొట్టంతా పోతుందన్నమాట. చివరికి స్టఫ్ మిగులుతుంది. మీలాంటి వాళ్ళు మిగులుతారు. మీలాంటి వాళ్ళు మిగలబట్టే తైత్రీయ ఉపనిషత్తు చెప్పగలుగుతున్నాను నేను. లేకపోతే తైత్రీయ ఉపనిషత్తు అందరికీ చెప్పాం కదా. భగవద్గీత అయిన తర్వాత ముండక, ఖేన, ఖట, కైవల్యం, ఈశావాస్యం ఇన్ని అయిన తర్వాత తైత్రీయంకి వచ్చాం. అందుకని అసలు మీరు ఇప్పుడు స్థాణు నిఖండ న్యాయం ఎంతవరకు నిలుస్తారా అని చెప్పి చూస్తున్నాను అనమాట. శ్రవణం అంటే ఏమిటి అర్థమైందా ఇప్పుడు? ఇంకా చెప్పండి స్వామిని, ఇంకా చెప్పండి, మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి అని అనేవాళ్ళు ఉండబట్టి నాకు కష్టం తెలియదు, మీకు కష్టం తెలియదు. చదివే వాళ్ళకి కష్టం తెలియదు, చెప్పే వాళ్ళకి కష్టం ఉండదు. శ్రద్ధావంతుడైన శిష్యుడు ఉన్నప్పుడు కదా. దీన్నే పూజిత విచారం అంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మీమాంస. మీమాంస అంటే వేదాంత విచార. వేదాంత విచార అంటే పూజిత విచార అన్నారు. పూజిత విచార అంటే రెవరెన్షియల్ అనాలిసిస్, శ్రద్ధతో కూడినటువంటి విచారణ అన్నారు. అంతేగాని కాలక్షేపం కోసం చదవండి. పూజిత, నాకు చాలా రెవరెన్స్ ఉంది దాని మీద, ఎంతో భక్తితో చదువుతున్నాను. ఇంతవరకు చదవకపోయినా కనీసం ఇప్పటి నుంచి అయినా చదవండి, తప్పేం లేదు. ఇంతవరకు మీరు చదివి ఉంటే, పూజితం విచారం చేసి ఉంటే, ఇంత శ్రద్ధతో భక్తితో మొదటి నుంచి వచ్చాను అనుకుంటే సంతోషం. ఒకవేళ ఎందుకంటే మీ మనసులో ఏముందో నాకు తెలియదు కదా, ఏదో క్యాజువల్గా వచ్చానండి, ఏదో స్వామిని కదా కాషాయం కట్టుకొని ఉన్నారు, కాస్త ఏదో కొంచెం మంచి మాటలు చెప్తారని వచ్చానండి అని ఒకవేళ వచ్చి ఉంటే, ఇప్పుడు మీ మనస్సుని పూజిత విచారంగా మార్చుకోండి. నౌ ఆన్వర్డ్స్ ఐ కన్వర్ట్ మై స్టడీ ఇంటూ ఎ రెవరెన్షియల్ అనాలిసిస్ అన్నాడు. అలా కనుక చేస్తే ద నాలెడ్జ్ బౌండ్ టు కమ్ అన్నారు. జ్ఞానం వచ్చేస్తుంది. అందుకని శ్రద్ధాభక్తి లేని వాళ్ళకి రాదు జ్ఞానం. దాన్ని పూజిత విచారం అన్నారు. వినయం కావాలి, చాలా వినయం కావాలి, అత్యంతమైన వినయం శాస్త్రం మీద, గురువు మీద. అందుకని వినయం ఉన్నవాడికే విద్య వస్తుందన్నారు. చూసారా? వినయం లేనివాడికి విద్య రాదు. మొదటి లక్షణం వేదాంతం చదివే ఒకటి శిష్యుడికి ఉండవలసింది వినయం కావాలి. ఎంతెంత వినయంతో ఉంటే అంతంత తొందరగా జ్ఞానం వస్తుంది. అందుకని మనలో అహంకారం పోవడానికి కొంతకాలం పడుతుంది. ఈగో పోవాలి కదా, నేను ఫలానా అని చెప్పి ఆ ఈగోతోనే వస్తాం కొంతకాలం క్లాసుకి. మన ఈగోని ఎక్కడెక్కడ ట్రిమ్ చేస్తారు గురువు గారు. చాలా ఆయన ఫలానా అని చెప్పి ఏం చెప్పరు, ఆ శాస్త్రం చదువుతుంటేనే మనకు తెలిసిపోతుంది. కనుక పూజిత విచార అన్నారు. అయిన తర్వాత కనుక శ్రవణం అనేటువంటిది ఆత్మజ్ఞాన ప్రాప్త్యర్థం శ్రవణం. చివరికి ఫైనల్గా స్టేట్మెంట్ ఏమిటి? ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం శ్రవణం. లేకపోతే ఇంకొక విధంగా చెప్పచ్చు, ఆత్మ అజ్ఞాన నివృత్త్యర్థం శ్రవణం. ఆత్మ అజ్ఞాన నివృత్త్యర్థం, అజ్ఞాన నివృత్త్యర్థం శ్రవణం. అజ్ఞానం పోవాలంటే వినాలి. చెవులు సరిగ్గా వినపడకపోతే మిషన్ పెట్టుకునైనా వినాలి, తప్పదు. ఇది మొదటి మెట్టు అండి. ఇప్పుడు ఒక మెట్టు అయిందండి, ఇంకా రెండో మెట్టుకు రావాలి. ఇప్పుడు మననం. మననం అంటే ఏమిటి అన్నారు. మననం ఎందుకు చేయాలి? ఇప్పుడు మొదటి శ్రవణం దేనికి చేయాలి? అజ్ఞాన నివృత్తి. ఎప్పుడవుతుంది? శ్రవణం చేస్తే అజ్ఞాన నివృత్తి అవుతుంది. నివృత్తి అంటే పోవడం, తొలగిపోవడం. మరి ఇంక రెండో మెట్టు ఎందుకండి? శ్రవణంలోనే జ్ఞానం రాదా మనకి? మహావాక్యం చెప్తున్నారు కదా, అన్నీ ఇక్కడే చెప్తున్నారు కదా, శ్రవణంలోనే జ్ఞానం రాదా? మననం ఎందుకంటే, నాయన విన్నంత మాత్రాన జ్ఞానం రాదు, వినేటప్పుడు చాలా సందేహాలు వస్తాయి అన్నాడు.
సంశయాలు వస్తాయి, చాలా సంశయాలు, ఒకటే రెండా, వినంగా 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 అనేక సందేహాలు, అనేక సంశయాలు వస్తాయి. సంశయ నివృత్త్యర్థం మననం అన్నాడు. సందేహంతో కూడిన జ్ఞానం అవుతుందా? కాదు కదా. కొంచెం అనుమానం ఉందండి, నాకు కొంచెం సందేహం ఉందన్నాడు. రే, ఈ కరెంటులో, ఈ వైర్లో కరెంట్ ఉందా లేదా అని అడిగాడు ఒకడు. ఈ వైర్లో కరెంట్ ఉందా లేదా, లైవ్ వైర్ కరెంట్ ఉందా లేదా అంటే 90% నాకు లేనట్లేనండి, 90% అందులో కరెంటు ఎలక్ట్రిసిటీ లేనట్టే ఆ వైర్లో అన్నాడు. 90% ఏమిటో 10% ఏమిటంటే 10% ఉందేమో నా అనుమానం అండి అన్నాడు. ఆ వైర్ పట్టుకుంటారా? 10% ఎలక్ట్రిసిటీ ఉందేమో అనుమానం అంట, 90% లేదని అనుమానం, లేదని తెలుసుట. అది ఏం జ్ఞానం అండి? డౌట్ఫుల్ నాలెడ్జ్. డౌట్ఫుల్ నాలెడ్జ్ అంటే 10% సందేహం ఉంది. 10% సందేహం ఉన్నా కూడా ఆ వైర్ను పట్టుకోం కదా. అదేవిధంగా శాస్త్రం చదివేటప్పుడు ఒక్క సందేహం ఉన్నా చాలు, ఆ వ్యక్తికి కన్విక్షన్ రాదు, ఇంటలెక్ట్ ఒప్పుకోదు. మన బుద్ధి చాలా విశ్వాసపాత్రమైనటువంటిదండి. మనస్సును నమ్మడం కష్టం, కానీ మన బుద్ధి మనల్ని మోసం చేయదు. బుద్ధి, ఇంటలెక్ట్ ఈజ్ వెరీ ఆనెస్ట్. అది ఏదైనా వెంటనే మనకు అనుభవంలోకి రాకపోతే ఒప్పుకోదు. నేను ఒప్పుకోనబ్బా అంటుంది ఇంటలెక్ట్. దేని గురించి సంశయం అన్నారు? ఇంతవరకు చింటూనే ఉన్నావుగా, ఎందుకు సంశయం అన్నాడు? నాకు ప్రత్యక్షంగా అనుభవం అనేది ఒకటండి, శాస్త్రం చెప్పేది మరొకటి, దానికి దీనికి టాలీ కాలేదు కనుక నాకు సందేహం ఉన్నది అన్నాడు స్టూడెంట్. ఎప్పుడు? 10 సంవత్సరాల తర్వాత విన్న తర్వాత. ఏమని చెప్పారు గురువు గారు? నువ్వు అమృత స్వరూపుడివి, నువ్వు బ్రహ్మానివి, ఆ పరమాత్ముడు నువ్వే, జీవాత్ముడు పరమాత్ముడు ఒక్కటే అన్నది. ఏం చెప్పింది? నీకు జననం లేదు, మరణం లేదు. ఇదే కదా చెప్తున్నాను 10 సంవత్సరాల నుంచి. నీకు జననము లేదు, మరణము లేదు, వ్యాధి లేదు, ముసలితనం లేదు, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఎల్లా వేళలా ఉంటావు, అంతటా ఉంటావు. నేనా అంతటా ఉంటానా? ఇది కదండి అసలు సందేహం. నేను ఎక్కడున్నానండి? ఈ కాస్త స్థలంలో ఉంటే మీ ఉపనిషత్తు ఏం చెప్తోంది? నేను అంతటా ఉన్నానని చెప్తోంది. నేను ఒప్పుకోలేనండి అని అంటాడు. చూసారా, మీ శాస్త్రం చెప్పేది నాకు అనుభవానికి రావడం లేదు. పోనీ ఆ బ్రహ్మం ఏమైనా కనపడుతుందా అంటే అది కనపడదంటాడు. ఇంకొకటి ఏంటి? నువ్వు చూసేదంతా కూడా అబద్ధం, నీ కంటికి కనపడేదంతా అబద్ధం. ఎవరు చెప్తారు? శాస్త్రం. జగత్ మిథ్య, నువ్వు చూసేవన్నీ అబద్ధాలు. మరి ఏది సత్యం? నీ కంటికి కనపడదు, చూసావా బ్రహ్మం, అది సత్యం అన్నాడు. ఏమిటండి ఇది? కంటికి కనపడందిట సత్యంట, నమ్మాలిట నేను. కంటికి కనపడేదేమో అబద్ధంట, నమ్మకూడదుట. ఎవరు నమ్ముతారండి ఈ టీచింగ్ని? చెప్పండి. మనసు, ఇంటలెక్ట్ ఒప్పుకుంటుందా? ప్రత్యక్షంగా అనుభవంగా నేను అనుభవించేదాన్నేమో సత్యం కాదని, ఏదో చూడనటువంటిది, అది కంటికి కనపడదుట, ఏది? బ్రహ్మం, దానికి మరణం లేదుట, అటువంటిదేమో ఒప్పుకోవాలిట నేను. చాలా కష్టం. ఇటువంటి సందేహాలన్నీ ఉంటాయి. అదొకటి. ఆ దేవుడే నేను అంటుంది పైగా. ఆ దేవుడు వేరే కాదు, నీలోనే ఉన్నాడు, నువ్వే అన్నది. ఇది పచ్చి అబద్ధం. నేను దేవుణ్ణి ఎట్లా అవుతాను? నేను దాసుడు అని చెప్పి నేను ఏడుస్తుంటే రోజు నేనా దేవుణ్ణే అన్నది. ఏంటి ఈ మాటలన్నీ? శాస్త్రం మాట్లాడేది ఎలా నమ్ముతానండి? ఈ శాస్త్రం అసలు చెప్పారు ఎవరో ఋషులు అంటున్నారు కదా, అసలు వాళ్ళు నిజంగా చెప్పారంటారా? ఆ చెప్పిన వాడు ఎప్పుడు చెప్పుంటారు? ఆ చెప్పిన వాడు సత్యం చెప్పాడని ఏంటి నమ్మకం? ఇన్ని సందేహాలు వస్తాయి. ప్రమాణ అసంభావన. అసలు ఆ బ్రహ్మం కంటికి కనపడనంది, కంటికి కనపడేది కదండి, ఉందని నమ్ముతాం. కంటికి కనపడంది, పోనీ ఎప్పటికైనా కనపడుతుందా ఒకరోజు అంటే? ఒక 50 సంవత్సరాల తర్వాత కనపడుతుంది బ్రహ్మం అంటే పోనీ నేను వెయిట్ చేస్తా. అది కనపడదుట, ఎప్పటికీ కనపడదుట. అది ఎట్లా అండి సాధ్యం? అస్సలు కంటికి కనపడదు, ఎప్పటికీ కనపడదుట, కానీ అది సత్యం అంటే నేను ఎట్లా నమ్మేది అన్నారు. ప్రమేయ అసంభావన.
ఆ బ్రహ్మం అనేటువంటిది ఆబ్జెక్ట్ అనేది కాదు, లేదు, కనపడదు. అప్రమేయ అంటే ప్రమేయ అసంభావన. ఈ ప్రమాణం కూడా నాకు సందేహంగానే ఉంది కాబట్టి ప్రమాణ అసంభావన. శాస్త్ర ప్రమాణం కూడా అసంభావన, పాజిబిలిటీ లేదు నాకు అర్థం కావడానికి. ఆ బ్రహ్మం కూడా కంటికి కనపడదు, నా అనుభవానికి వచ్చేది కాదు కాబట్టి నేను నమ్మలేను అన్నాడు. నమ్మకపోతే నీ ఇష్టం అంటాం, ఏం చేస్తాం. కానీ కొంతమంది నిలుస్తారు, చాలామంది నిలవరు. ఇవన్నీ చెప్పేటప్పటికి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, నువ్వు సత్యానివి, నువ్వు ఆత్మవి, నువ్వు దేహానివి కాదు, మనస్సువి కాదు, ఈ కనపడే శరీరం నువ్వు కాదు, నువ్వు చూసేవన్నీ కూడా మిథ్య, నువ్వు చూడనటువంటిది సత్యం అంటే ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన ఉన్నది కనుక చాలామంది అవుట్ వేదాంతం క్లాస్ నుంచి. ఆశ్రమాల్లో కూడా 70 మంది చేరతారు. చేరేటప్పుడు చివరికి మిగిలేది ఎంతమంది తెలుసా? 20 మందో 30 మందో ఉంటారు. హాఫ్ అవుట్. ఇక్కడే కాదు, ప్రతి చోట అంతే. అందుకని ఎంతో పుణ్యం చేసుకుంటేనే అద్వైతంలో ఇంకా నిలుస్తారు మనుషులు. రావడమే కష్టం, వచ్చిన తర్వాత నిలవడం అంతకంటే కష్టం. ప్రమాణ అసంభావన, ప్రమేయ అసంభావన పోవాలి అంటే మననం చెయ్యాలి. ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ వినాలి. నేను దేహాన్ని కాదు, ఎట్లా? మనస్సుని కాదు, ఎలా? ఇది ఎలా సాధ్యం? కంటికి కనపడనటువంటి బ్రహ్మం ఏమిటి అసలు? అది కాన్షియస్నెస్, ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటుంది? మననం చెయ్యాలి. ఆ మననం 2వ స్టెప్. అది ఎప్పుడు చేస్తాం? చాలా కాలం విన్న తర్వాత చేస్తాం. భగవద్గీత, ఉపనిషత్తులు అన్నీ విన్న తర్వాత జరిగేటువంటిది మననం. అసలు శ్రవణంలోనే తగరారైతే మననం ఎక్కడ చేస్తాడండి? మననం దాకా నిలవాలి అంటే శ్రవణం చేయాలి కదా. శ్రవణం చాలా కాలం చేసిన తర్వాత మననం చేస్తే, మననం చేసిన తర్వాత సంశయం పోతుంది. సంశయం పోయిన తర్వాత మరి ఇంకొక ప్రాబ్లం ఉంది. మళ్ళీ 3వ మెట్టు ఉంది. 3వ మెట్టు ఏమిటంటే, ఇప్పుడు సంశయ నివృత్త్యర్థం మననం అన్నాం. మననం అంటే ఏంటి? రిపీటెడ్లీ డ్వెల్లింగ్ అపాన్ ద టీచింగ్ అన్నారు. మననం చెయ్యాలి. మనస్సులో ఆ దూడ ఎట్లా ఆవు గడ్డిని మేస్తూ ఉంటుంది, అప్పుడే నోట్లో నవ్వులుతూ ఉంటుంది, దాన్నే మననం అంటారు. అదే ఆలోచనలో ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా చింతన చేస్తూ ఉండాలి. 3వ మెట్టు ఏమిటంటే నిధిధ్యాసనం అన్నారు. ఇంత విన్నా కూడా ఇంకా నిష్ఠ రాలే, జ్ఞాన ఫలం రాదు. అప్పుడే విపర్యయ అనేటువంటిది ఒక ఆబ్స్టికల్ ఉంది. సందేహం అనేది ఒక ఆబ్స్టికల్, అడ్డంకు. తర్వాత విపర్యయం. మనకు కొన్ని హ్యాబిచువల్ నోషన్స్ ఉంటాయి, అవి మనల్ని ప్రతిబంధం చేస్తూ ఉంటాయి అన్నమాట. జ్ఞాన ఫలాన్ని పొందకుండా మనల్ని అడ్డుకుంటూ ఉంటాయి. అవి ఏమిటి? ఆ విపర్యయం అంటే ఏమిటి అన్నారు. అది పోవాలంటే నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి అన్నారు. ఎన్ని రకాలు? అది 3వ మెట్టు. అది తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.